గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేనన్ గారు ఉన్నారా? ఐజీ గారితో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళారు. ఆ డివైఎస్పీ లోపల ఉన్నారా? ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐ యామ్ అలీ ఇమ్రాన్. వెరీ గుడ్. ఇదే నంబర్ 1 వెల్ ట్రైన్ డాగ్. రా, కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ హియర్. స్టే 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 స్టే. అవును, ఇంతకీ వీటికి ఏం పేరు పెట్టావు? పేరు ఇంకా పెట్టలేదు. నేను కావాలంటే ఒక మంచి పేరు చెప్పనా? ఇక్కడ ఒక మంచి డ్రైవర్ ఉండేవాడు, అలీ ఇమ్రాన్. అదే వాడి పేరు. ఏంటి అలీ ఇమ్రానా? ఆ పేరు మీద ఒక డ్రైవర్ ఉండేవాడ్రా. నీకు తెలీదా? నీకు దీని పేరు అలీ, దీని పేరు ఇమ్రాన్. రే అలీ, రే అలీ, రే ఇమ్రాన్ నిన్నే. రే, ఈ అలీ ఇమ్రాన్ ఎవరిని కొరకదు కదా? ఇంజెక్షన్ వేయించావా? అవును సార్. ఏ అలీ ఇమ్రాన్, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరైనా కోరికారనుకోండి, మిమ్మల్ని కాల్చి పడేస్తాను. అలీ కుక్క, ఇమ్రాన్ కుక్క. సార్, మేనన్ సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. కూర్చో. ఈ కేసు ఎంత సీరియస్ అయినదని మీకు బాగా తెలుసు కదా? ఎస్ సార్. మనం రహస్యంగా ఒక ఆపరేషన్ రన్ చేయాలంటే వాళ్ళుంటున్న చోటు గురించి ఫుల్ డీటెయిల్స్ మనకి క్లియర్గా తెలియాలి. శత్రువులు కోరుకునేది, వాళ్ళ మెథడ్ ఆఫ్ సెక్యూరిటీ, వాళ్ళు ఉపయోగించే ఆయుధాలు. అన్ఫార్చునేట్లీ వీటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మన దగ్గర లేవు. సరే, వాటిని ఏదో విధంగా కనిపెట్టచ్చు అనుకోండి. వాళ్ళు మీకిచ్చిన 24 గంటల టైం ఈ రోజుతో పూర్తయిపోతుంది. మనకి ఇంకా కొంచెం టైం కావాలి. దానికి ఏమిటి దారి? దట్స్ అవర్ ఫస్ట్ ప్రాబ్లం. ఇకపై వాడు ఎక్స్ట్రా టైం ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ చోటు గురించి, వాళ్ళ దగ్గర ఉన్న మనుషుల గురించి వివరంగా తెలియకుండా మనమేమీ చెప్పలేం. మనం ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపు అక్కడ ఉన్న వాళ్ళని మనం కాపాడినట్టే. ఇక మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో? వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడచ్చు. మీరు అడిగితే ఎక్స్ట్రా టైం వాళ్ళు ఇస్తారా? తెలీదు, కానీ మనం ఎక్స్ట్రా టైం చెప్పే కారణాలన్నీ వాళ్ళు నమ్మాల్సిన అవసరం లేదుగా. మనం చెప్తేనే కదా దాన్ని వాళ్ళు నమ్మరు. అరెస్ట్ చేసిన చార్ల్స్ మనుషుల గురించి నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇందులో అన్నీ ఉన్నాయి. వీళ్ళిప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడున్న సబ్ జైల్లో. నేను వీళ్ళని కలవాలి, వెంటనే కలవాలి. నేను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. సార్, మీకు వేరే పని లేదా? దీని పేరు కమాండో ఆపరేషన్ కాదు, పిచ్ ఆపరేషన్లా ఉంది. ఇన్ని రోజులు జైల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి కలవడం వల్ల లాభం ఏంటి సార్? వాళ్ళకి ఐజాక్లో ఉన్న ఏబిసిడి కూడా తెలియదు సార్. సార్, మనం చేస్తున్నది తప్పు సార్. ఈ ఇమ్రాన్ ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మన డిపార్ట్మెంట్ వద్దని చెప్పేసి వెళ్ళిన వాడే కదా. అలాంటి వాళ్ళని ఎందుకు మళ్ళీ మన డిపార్ట్మెంట్ కి పిలిచారు? ఒక జూనియర్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని సీనియర్ గా మీరు పిలిచుండకూడదు. రాజు, will you please shut up? Yes, I will keep my mouth shut. కానీ ఒక విషయం, కుక్కల్ని ఎప్పుడు మనం నమ్మకూడదు. యు మే గో. సార్, నన్ను మీరు తప్పుగా అనుకున్నా పర్వాలేదు. ఈ అల్లుణ్ణి మీరు ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? ఎవరు ఆ చార్ల్స్ అంటే? ఆ చార్ల్స్ ఎవరని అడిగాను. ఎవరా చార్ల్స్?
నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అదే విధంగా చెప్తే నేను రిలీజ్ చేస్తాను. నువ్వు నిరపరాధివని చెప్పి నిన్ను విడుదల చేస్తాను. చార్ల్స్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందంటే వాడితో మీరే మాట్లాడండి సార్. పరిస్థితి వివరించండి. ఒకవేళ అవసరమైతే మాత్రం రషీద్ను మాట్లాడమందాం. సార్, చార్ల్స్ నుంచి ఫోన్ వచ్చింది. హలో చార్ల్స్, నేను మేనన్ని. తెలుసు. ఏ నిర్ణయం తీసుకున్నారు? చార్ల్స్, నేను చెప్పే శ్రద్ధగా విను. ఇప్పుడు గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేయడానికి దిగొస్తోంది. బాధితుల కోసం ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. ఇప్పుడు ప్రాబ్లం డబ్బే. ఇంత డబ్బు గోల్డ్ అడిగితే మేము దాని గురించి డిస్కస్ చేయాలి కదా. కానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నరే ఇవ్వనంటున్నారు. పిఎం యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ విదేశాల్లో ఉన్నారని తెలుసుగా నీకు. వాళ్ళు వస్తేనే ఏదైనా నిర్ణయం తీసుకోగలని చెప్తున్నారు గవర్నర్. దానికి నిర్ణయం చేయమంటారు? గవర్నర్తో నన్ను మాట్లాడమంటారా? చార్ల్స్, నేను చెప్పేది విను. నాకు ఇంకాస్త టైం కావాలి. టైమా? అవకాశమే లేదు. సమయం గురించి మాట్లాడాలనుకుంటే ఇక మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ మనిషి రషీద్ ఇక్కడే ఉన్నాడు. ఏంటి? రషీద్ అక్కడే ఉన్నాడా? నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మవని. మేము చెప్పేవన్నీ నిజమని రషీద్కు బాగా తెలుసు. కావాలంటే నువ్వు అతనితో మాట్లాడతావా? సరే, వాడి దగ్గర ఇవ్వండి. నేనే చాల్. రషీద్, నా కళ్ళ ముందే వాళ్ళు బాంబేలో గవర్నర్తో మాట్లాడారు. డిఐజీ గారు ఏం చెప్పారో అదంతా నిజమే. రషీద్, నువ్వు చెప్పింది నిజమేనా? ధైర్యంగా చెప్పు, భయపడకు. వాళ్ళు నిన్ను ఏం పీకలేరు. నేను చెప్పిందంతా నిజమే. ఫోన్ ని మేనన్ సార్కి ఇవ్వు. చెప్పు చార్ల్స్. మేనన్ సార్, రషీద్ ఇప్పుడు చెప్పింది నేను విన్నాను, కానీ నేను దాన్ని నమ్మలేదు. మీరు తెలివైనోళ్లే. మీ పొజిషన్లో నేనుంటే వాడిలా 10 మందిని ఎన్నుకొని దీనికన్నా గొప్పగా అబద్ధం చెప్పించేవాణ్ణి. మిస్టర్ మేనన్, రషీద్కి ఇంగ్లీష్లో ఒక పదం కూడా తెలియదు. మిస్టర్ మేనన్, చివరిగా మీతో ఒక విషయం చెప్తున్నాడు. ఇకపై సమయం గురించి మాట్లాడాల్సిన టైం లేదు. ఈ రోజు రాత్రి 10 వరకే టైం. అంతకు మించి 1 నిమిషం కూడా మీరు ఎదురు చూడకండి. ఆ లోపు ఒక మంచి నిర్ణయం తీసుకోండి.